నా కెరియర్ బిగినింగ్ లో అంటే 10-12 ఇయర్స్ బ్యాక్ కష్టాలు చూసి వచ్చి ఉంటాం కదా. ఒక వన్ ఆఫ్ ద టైమ్స్ లో ఎలా ఉండిందంటే నా జోబులో రూపాయి లేదు, బండి లేదు. డబ్బింగ్ నుంచి కాల్ వచ్చింది, మీరు వచ్చి డబ్బింగ్ చెప్పండి అని. టెలికాస్ట్ కదా, వెళ్ళాలి. మన పరిస్థితి ఎలా ఉందో మన ఒక్కడికే తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. మా ఇంటి నుంచి కిందికి వచ్చి కింద వాచ్మెన్ నమస్తే సార్ అన్నాడు. నమస్తే, నాది కార్ పని చేయట్లేదు, బైక్ ఇస్తావు, ఇప్పుడు డబ్బింగ్కి వెళ్ళి రావాలి. తీసుకోండి సార్ అన్నాడు. ఎందుకంటే సార్ బైక్ వాడితే కొంచెం పెట్రోల్ కొట్టిచ్చిస్తాడు అని ఒక ఆశ. నా దగ్గర ఏం లేదు. కాకపోతే డబ్బింగ్కి వెళ్తే 150 ఇస్తారు. నాకు విపరీతంగా ఆకలిస్తుంది. సరే అని చెప్పి డబ్బింగ్ చెప్పిన తర్వాత నాకు 150 ఇచ్చి, కానీ అక్కడ నాకు ఆ 150 తీసుకోవడానికన్నా ఒక 2-3 నిమిషాల ముందు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, కార్ లో వస్తే 150, బైక్ లో వస్తే 100. ధర్మం ప్రకారంగా ఏం చెప్పాలి, నేను బైక్ లో వచ్చానని నేను చెప్పాలి. నేనేమనుకున్నా, 100 రూపాయలు వాచ్మెన్ బైక్ కి పెట్రోల్ వేయించి ఆకలిస్తుంది కదా, ఆ 50 రూపాయలతో ఏదైనా తిందాం అనుకున్నాను. అది నా బ్రేకప్ 150కి. ఇలా పట్టుకుని ఇలా తిరుగుతున్నా, ఇలా తిరిగి అడుగు బయట పెట్టానంటే అయిపోయింది, 150 నాదే. నేనేం చేశానంటే, బండిలో వచ్చాను, 100 రావాలి అన్న. ఇంకా అందులో కూడా ఆ బండిలో వచ్చాను, నాకు కొంచెం చూడండి, అట్లా కూడా కాదు, స్ట్రిక్ట్ గా కుండ బద్దలు కూడా నిజం చెప్పాలి. అంటే అతను, సార్ మీరు బైక్ లో వచ్చారా కార్ లో వచ్చారా కాదు, మీరు ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ ఆర్టిస్ట్ వస్తే 150 ఇవ్వండి అని మాకు లెక్క ఉంటుంది, అవునా, సరే థ్యాంక్స్ అని చెప్పి ఎదురికి బయటకు వచ్చా. బయటకు వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఒకవేళ నాకు రావాల్సింది 100 అని అనకపోయింటే 50 రూపీస్ నేను స్కోర్ చేసేవాడిని కదా. 50 రూపాయల కోసం నీకు తెలిసి ఇచ్చేస్తే మనకు ఉండదే ఒక దాంతో నిజాయితీ అనేది తప్పి తీసుకొని వచ్చేసి ఉంటే, రేపొద్దు నీ చేతుల నుంచి కోట్లు ఆడతాయి. అప్పుడు నువ్వు 50 రూపాయలకి గడ్డి తిన్నవాడు 1,00,000 రూపాయలు తినవా, 1,00,00,000 రూపాయలు తినవా? నాకు నేనే క్వశ్చన్ వేసుకున్నా. నువ్వు 50 రూపాయల దగ్గర కరెక్ట్ గా ఉన్నప్పుడే 10 కోట్ల దగ్గర కూడా కరెక్ట్ గా ఉంటావు అని నాకు నేను చెప్పుకున్నా. నిజాయితీగా ఉండడం అనేది ఎంత పే ఆఫ్ ఇస్తుందో చూడండి. అందుకే నేను ఎప్పుడు కూడా ఏ తప్పు చేయను. తప్పు అంటే అసలు చేయను. మోరలీ రైట్, ఐ విల్ డూ ఇట్.